బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ ఫోక్సో కేసులో ఇక హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో నాకు బెయిల్ కావాలంటూ హైకోర్టు బండి భగీరథ్ రిక్వెస్ట్ చేశారు. నేను ఎటువంటి తప్పిదం చేయలేదు, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నా పైన ఈ అభియోగం మోపుతున్నారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక హైకోర్టు ఎవరైతే ఈ బండి భగీరథ్కు సంబంధించిన కేసులో బాధితురాలు ఉన్నారో బాధితురాలు కూడా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, అసలు ఏం జరుగుతుంది బండి భగీరథ్ కేసు విషయంలో? హైకోర్టులో జరిగిన విచారణ ఏంటి? శ్రీశైలం ఇప్పటికే బండి భగీరథ్ జైల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. పలుమార్లు తను బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఆ బెయిల్ రిజెక్ట్ అయితే వచ్చింది. మొన్న రీసెంట్ గా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక 4 రోజుల కోసం మాత్రము ఆ బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద మళ్ళీ ఈ రోజు కూడా తనకు సంబంధించినటువంటి బెయిల్ విషయంలో తను హైకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం, ఆ బెయిల్ సంబంధించినటువంటి విషయంలో తను పెట్టినటువంటి ఆ యొక్క అభ్యర్థనలో ప్రధానంగా ఇది రాజకీయ పరమైనటువంటి కేసుగా అభివర్ణిస్తూ మొత్తం నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా పైన ఒక రకమైనటువంటి కక్షతో జరిగినటువంటి ఒక దాడిగా తనైతే చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఆ బండి భగీరథ్ ఇచ్చినటువంటి ఆ యొక్క పిటిషన్ ను స్వీకరించినటువంటి ఆ యొక్క హైకోర్టు మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయంలో వివరణ కావాలి అంటూ ఎవరైతే ఆ పిటిషన్ సంబంధించినటువంటి పిటిషన్ దారు ఉన్నారు ఆ యొక్క ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి డేటా కోసం అసలు ఏం జరిగింది, ఎలా దీనికి సంబంధించినటువంటి విషయంలో రుజువులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇది ఒక నోటీస్ అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం ఈ కేసు మొత్తం కూడా ఇటు పొలిటికల్, దాంతో పాటుగా అటు బండి సంజయ్ కి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి మొత్తం వ్యవహారం అందరికి తెలిసిందే కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ కేసుగా మాత్రం మనం చూడాల్సి వస్తా ఉంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఆల్రెడీ లభించింది. మధ్యంతర బెయిల్ తర్వాత మళ్ళీ జైలుకు వెళ్ళినటువంటి బండి భగీరథ్ మరొక మారు పూర్తి స్థాయి బెయిల్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఇంకా మరి బెయిల్ రావాలి అంటే ఖచ్చితంగా అమ్మాయి తరఫున వాగ్మూలం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు ఎవరైతే నిందితుడుగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, నిందితుడుగా పేర్కొంటున్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి చెప్పినటువంటి మాటలు నిజమేనా, లేదు అంటే ఏమైనా కల్పితంగా చెప్తా ఉన్నాడా ఏంటి అనేటువంటి విషయాల్ని కూడా ఆ యొక్క అమ్మాయిని అయితే అడగబోతా ఉన్నారు. దీనికి సంబంధించి గోప్యంగానే ఆ యొక్క రికార్డ్ అయితే చేయబోతా ఉన్నారు. అతని యొక్క వాగ్మూలాన్ని అయితే రికార్డ్ చేయబోతా ఉన్నారు. మరి హైకోర్టులోనే చేస్తారా లేకపోతే మరి ఏదైనా ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయిస్తారా అనేది తెలియనప్పటికీ కూడా ఈ యొక్క నోటీసులు అయితే కౌంటర్ దాఖలు చేయడానికి అయితే ఒక నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించి అమ్మాయి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అమ్మాయి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత న్యాయమూర్తి ఆ కౌంటర్ కు ఒకవేళ లోబడినట్టు అయినంత మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అయితే మాత్రము భగీరథ్ కి బయటకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఒకవేళ ఆ బండి భగీరథ్ చెప్పినటువంటి మాటలకి అలాగే ఎవరైతే ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఆ యొక్క రిప్లైకి మధ్యలో ఏదైనా పొంతన లేకుండా ఉన్నట్టు అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా బండి భగీరథ్ బయటికి రావడానికి అయితే ఒక అవకాశం కనబడే అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజులు అయితే ఆగాల్సిందే. అమ్మాయి సంబంధించినటువంటి ఏదైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి విషయంలో 5వ తారీఖు లోపల ఈ యొక్క అమ్మాయి యొక్క రిప్లైని అయితే తీసుకోబోతా ఉన్నారు. మరొక మారు దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్నట్టుగా న్యాయమూర్తి అయితే ప్రకటించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద బండి భగీరథ్ కేసు విషయంలో ఏదైతే ఫోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన కేసు తప్పుడుదని, ఇదంతా పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా జరిగిన వ్యవహారమని భగీరథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీసుల విచారణకు సహకరిస్తానంటూ పేర్కొంటూ ఇక తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే నిందితుడి బెయిల్ అభ్యర్థనపై బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉన్నందున ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా ఏదైతే ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8వ తారీఖున ఫోక్సో కేసు నమోదైంది. అనంతరం పరారైన భగీరథ్ను మే 16న పోలీసులు అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలో తన ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు వీలుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
మెట్రోపాలిటన్ ఏదైతే సెషన్ కోర్టు భగీరథ్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక గత ఈ నెల 20 నుంచి 24 వరకు మరి మధ్యంతర బెయిల్ లభించింది. అయితే బెయిల్ గడువు ముగియడంతో గత గురువారం తిరిగి అతన్ని చెల్లపల్లి జైలుకు అధికారులు తరలించారు. ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు రావడంతో ఎల్లుండి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం, బండి భగీరథ్ ఆశించినట్టుగా ఎల్లుండి మరి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా, రెగ్యులర్ బెయిల్, లేకపోతే మరి చేదు అనుభవం ఎదురేటువంటి అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే మరి బండి భగీరథ్ కేసులో ఉన్నటువంటి బాధితురాలకు సంబంధించి నోటీసులు జారీ చేసేది కౌంటర్ దాఖలు చేయాలంటగా. సో బాధితురాల నుంచి కౌంటర్ ఏమొస్తుంది, మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి.